తెలంగాణ పెన్షన్ లబ్ధిదారులందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ వీటీ అప్డేట్స్. సో తెలంగాణ కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్న కొత్త పెన్షన్ లబ్ధిదారులకు, అలాగే మన పాత పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కీలకమైన అప్డేట్స్ అనేది మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇప్పుడే రిలీజ్ చేయడం అయితే జరిగిందండి. సో ఎవరైతే ఈ కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నారో ప్రతి ఒక్కరూ వాళ్ళ ఖాతాలు అనేది ఇలాగ అప్డేట్ చేసుకోవాలని చెప్పడం అయితే జరిగింది. ఇక మనకి చూసుకున్నట్టయితే రేపు ఏ జిల్లాలలో, అలాగే ఈరోజు ఏ జిల్లాలలో మనకి రాష్ట్ర వ్యాప్తంగా 6 నుంచి మొదలుకొని 19 జిల్లాలలో ఈ పెన్షన్ డబ్బులు అనేది పంపించడం అయితే జరుగుతుంది ఖాతాల ద్వారా, అలాగే పోస్ట్ ఆఫీసుల ద్వారా. అలాగే ఇప్పటివరకు కొన్ని జిల్లాలలో పంచడం కూడా అయిపోయిందని అయితే చూసుకోవచ్చు. సో ఇక ఇప్పటివరకు ఏ జిల్లాలలో ఈ పెన్షన్ డబ్బులు అనేది పంపించడం అయితే జరిగింది ఖాతాలలోకి, పెన్షన్ లబ్ధిదారులకి. అలాగే ఇక మీదట ఇంకా ఏ జిల్లాలలో ఈ పెన్షన్ డబ్బులు అనేది జమ చేయబోతున్నారు అన్న దానిపై మీకు ఈ వీడియోలో పూర్తి సుష్ఠత అప్డేట్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుందండి. సో దీనికోసమే కాకుండా మనకి ఎవరైతే కొత్త పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో, అలాగే పాత పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో చాలామందికి ఉన్న డౌట్, కొత్త పెన్షన్లు ఎప్పటి నుంచి ఇస్తారు, ఇప్పుడు ఉన్న పెన్షన్లను పెంచుతారా లేదా అని చాలామంది అయితే అనుకుంటున్న విషయం మనందరికీ తెలిసిందే. సో దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్ వివరాలు అనేది మీకు ఈ వీడియోలో అయితే చెప్తాను. అలాగే చెప్పడమే కాకుండా మీకు ఉన్న డౌట్స్ అన్ని క్లియర్ చేస్తానైతే ఈ వీడియోలో అయితే చెప్తాను. అలాగే ఇప్పుడున్న అప్డేట్ ప్రకారం ఈ కొత్త పెన్షన్లు అనేది ఏ తేదీ నుంచి జమ చేస్తారు, ఏ నెల నుంచి జమ చేస్తారు, ఇప్పటివరకు కొన్ని జిల్లాలలో పెన్షన్ డబ్బులు జమ చేశారు కదా, వాళ్ళకి పాత పెన్షన్లే జమ చేశారా, ఈ నెలలో కూడా కొత్త పెన్షన్లే జమ చేశారు అన్న దానిపై చాలామందికి అయితే డౌట్స్ అనేది ఉన్నాయి. సో ఆ డౌట్స్ క్లియర్ చేయడానికి మీ ముందుకైతే రావడం అయితే జరిగింది. సో అందుకోసం ఖచ్చితంగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇటువంటి లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ డైలీ పొందాలనుకుంటే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకొని వీడియోని తప్పకుండానైతే లైక్ చేయండి. సో అప్పుడే నేను పెడుతున్న ప్రతి లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ అనేది అందరికంటే ముందుగా మీకే రావడానికి చాలా వరకు అయితే అవకాశాలు ఉంటాయని అయితే మీరు ఇక్కడ తెలుసుకోవచ్చు. సో ఇక మనం ఏమాత్రం లేట్ చేయకుండా అప్డేట్లోకి అయితే వెళ్ళిపోదాం. మనకి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తం మొత్తంగా మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి సంవత్సరం అవుతున్నప్పటికీ కూడా ఏదైతే ఎన్నికల హామీ మేనిఫెస్టోలో ఈ కొత్త పెన్షన్లు పంపిణీ చేస్తాం, ఇప్పుడు ఉన్న పాత పెన్షన్ల ప్రకారం 2016 రూపాయలు, 3016 రూపాయలని 2000 పెంచుతూ 2000 ఉన్న 4000, 3000 ఉన్న దాన్ని 6000 చేస్తామని అయితే గత ఎన్నికల హామీ మేనిఫెస్టోలో చెప్పడం అయితే జరిగింది. సో దీనిపైన చాలామంది పెన్షన్ లబ్ధిదారులు ఆధారపడి ఈ కొత్త పెన్షన్ల కోసం చాలామంది అయితే ఎదురు చూస్తున్నారని అయితే మీరు ఇక్కడ తెలుసుకోవచ్చు. సో ఇక మనం అప్డేట్లోకి వెళ్ళినట్టయితే అసలు ఈ కొత్త పెన్షన్లు ఏ తేదీ నుంచి, ఏ నెల నుంచి ఇస్తున్నారని తెలుసుకున్నట్టయితే మనకి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా డిసెంబర్ చివరి వారం నుంచి, లేదంటే జనవరి మొదటి నెల నుంచి, అంటే జనవరి మొదటి వారం నుంచి 2025లో ఖచ్చితంగా 100% ఈ కొత్త పెన్షన్లు పంపించడానికి, జమ చేయడానికి చాలామంది అయితే కసరత్తులు చేస్తున్నారంట. అలాగే సీఎం రేవంత్ రెడ్డి గారు మంత్రులకు, అధికారులకు ఆదేశాలు, ఉత్తర్వులు జారీ చేయడం అయితే జరిగింది. ఇక జీవో విడుదల చేసిన తర్వాత, సంతకం అనేది పెట్టిన తర్వాత ఇక మనకి కొత్త పెన్షన్లు రూల్స్ ప్రకారం ఓన్లీ అర్హులకు మాత్రమే, అలాగే ఎవరైతే డూప్లికేట్ సర్టిఫికేట్ చూపించి పెన్షన్లు తీసుకుంటున్నారో అటువంటి వారందరికీ కాకుండా సర్వే చేస్తూ ఓన్లీ కొత్త పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే దరఖాస్తు చేసుకున్నారో అటువంటి అర్హులకు మాత్రమే ఈ కొత్త పెన్షన్లు పంపించే విధంగానైతే అధికారులకు సూచనలు అనేది ఇవ్వడం అయితే జరిగిందంట. ఇక డిసెంబర్ చివరి వారం నుంచి, లేదంటే జనవరి మొదటి వారం నుంచి ఈ పెన్షన్ డబ్బులు అనేది జమ చేయడానికి చాలా వరకు అయితే అవకాశాలు ఉన్నాయని అయితే మనమైతే ఇక్కడ తెలుసుకోవచ్చు. సో ఇక మనం ఏమాత్రం లేట్ చేయకుండా ఈ అప్డేట్స్ అనేది మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ వీడియోని అయితే షేర్ చేయండి. అలాగే ఇప్పుడు నా అప్డేట్ అయితే ఇది. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ గైస్.